కాల్మనీ సెక్స్ రాకెట్ కేసు వ్యవహారంతో అప్రతిష్టను మూటగట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష కట్టింది. ఏలూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోల శ్రీలక్ష్మి ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలక్ష్మి తండ్రి రంగారావు దగ్గర అప్పు తీసుకోని తీర్చినా తనను వేధిస్తున్నారంటూ శివరామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంట్లో కేవలం శ్రీలక్ష్మి మాత్రమే ఉన్న సమయంలో భారీ సంఖ్యలో పోలీసులతో ఏలూరు 1 టౌన్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. బాత్రూమ్ను సైతం వదలకుండా ఇల్లంతా తనిఖీ చేశారు. కనీసం మహిళా పోలీసులు లేకుండా మగ పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తన భర్తను కాల్ మనీ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు. ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇంటికొచ్చి సెర్చ్ వారెంట్ ఉంది, మేము సెర్చ్ చేస్తున్నాం అంటూ ఇల్లంతా శోధించారు. మరి 10 మంది మగవాళ్ళు కానిస్టేబుల్స్ ఎస్ఐ సిఐ వచ్చారు. ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. బెడ్రూమ్లు, బాత్రూమ్లు, వంటగదులతో సహా అన్ని క్షుణ్ణంగా చెత్త కాగితాలు ఏరుకున్నారు కూర్చొని. మరి అయితే ఈ సమస్య చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నా మీద ఇలాంటి అన్యాయపు కేసు బనాయించి చేసిన ఈ కుట్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనేది నేను ప్రత్యక్షంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది ఎంత దూరమైనా నేను ఈ సమస్యను ఎదుర్కొంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాను. నా ఆశయానికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నేను వాటిని ఖచ్చితంగా ఎదుర్కొని ముందుకు వెళ్తానని తెలియజేస్తా ఉన్నాను.